ఆల్పాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి బలమైన నాయకులు చట్టసభల్లో ఉండాలి. నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను, మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా, ఏమిటి మీ పరిస్థితి, నా మీద మీ అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. అంటే ఆయన ఏదో ఒకటి చేస్తారు సార్, ఇది వాస్తవం. ఇందులో ఒక్క మాట కూడా నేను చెప్పింది కాదు. నేను వస్తా ఉంటే ఎయిర్పోర్ట్లో అక్కడ అడుగుతా ఉంటే, అంటే ఆ నమ్మకం, ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుందంటే అది ఉట్టిగా క్రియేట్ అవ్వదు. ఆ మనిషి పడేటువంటి తపన, కష్టం, ఇవన్నీ మీరు గెలిపించేది రాజా గారికి ప్రత్యేకంగా ఒక విజయం అయితే, ఒక తపన పడేటువంటి వ్యక్తికి మీ వెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం. సమాజం సమగ్రాభివృద్ధి చెందాలి. దానికోసం తెలుగుదేశం పార్టీ, నేను కానీ అందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నాం.